వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి డిఫరెంట్గా టమాటో దోశ అండ్ టమాటో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో చాలా టేస్టీగా ఉంటుందండి. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మిక్సీ జార్లోకి ఒక 2 ఎండుమిర్చి, ఒక 4 వెల్లుల్లి అండ్ ఒక 2 టమాటోల్ని కట్ చేసి వేసుకోండి. టమాటోస్ని మిక్సీ పట్టించి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో దోశ బ్యాటర్ వేసుకోవాలి. ఒక 3 గరిటెల వరకు దోశ బ్యాటర్ వేసుకోండి. దోశ బ్యాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో ఆల్రెడీ దోశ బ్యాటర్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేయాల్సిన అవసరం లేదండి. టమాటో దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. సో ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి వేసుకొని దోశ వేసుకోండి. మీరు ఎప్పుడైనా టమాటో దోశ ప్రిపేర్ చేశారో లేదో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దోశ అయితే మంచిగా రోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ సైడ్ టర్న్ చేసుకుందాం. సో 30 to 40 సెకండ్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి కాంబినేషన్ మీకు టమాటో చట్నీ కూడా చూపిస్తానండి. సో టేస్టీగా టమాటో చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. టమాటో చట్నీ కోసం ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ టమాటోస్ వేసుకోండి. సో 1 ఆనియన్ అండ్ 5 టమాటోస్ని వేసుకోండి కట్ చేసుకొని. సో టమాటో చట్నీకి టమాటోస్ బాగా పండినవి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి టమాటో చట్నీ. సో టమాటోస్ని బాగా మగ్గనివ్వండి. ఒక 2 to 3 మినిట్స్ వరకు మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు అందులో ఒక 4 ఎండుమిర్చి వేసుకోండి. సో మీరు కొంచెం కారం ఎక్కువ తింటే ఒక 5 నుంచి 6 వేసుకోండి. సో నేనైతే 4 ఎండుమిర్చి అండ్ ఒక 4 వెల్లుల్లి వేసుకుంటున్నాను. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. సో ఇవి వేసుకున్న తర్వాత ఒక్కసారి ఫ్రై చేసి మూత పెట్టి వదిలేయండి. సో టమాటోస్ బాగా మగ్గిపోతాయి. సో ఇప్పుడైతే చిన్న చింతపండు వేసుకోండి. సో టమాటో పులుపు ఉంటే అవసరం లేదండి. సో టమాటోస్ పులుపు లేకపోతే కొద్దిగా చింతపండు వేసుకోండి. సో చూసారు కదా టమాటోస్ అయితే బాగా మగ్గిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టించుకోండి. మిక్సీలో వేసిన క్లిప్ మిస్ అయిందండి, సారీ. సో ఇప్పుడు చట్నీని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పోపు వేసుకోండి. సో పోపు తెలుసు కదా, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు వేసుకున్నాను. సో టమాటో చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. సో ఈ టమాటో చట్నీ అండ్ టమాటో దోశ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా ఈ టమాటో దోశని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరూ చాలా ఇష్టపడతారు అండ్ ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ and subscribe to our channel. Thank you for watching and keep watching for more videos. See you in next video guys. Bye. Take care.